చెక్ సౌండ్ చెక్ అందగానే ఉంటాడు. నవీన్ టెక్కించుకెళ్ళి మైక్ చెక్. మైక్ చెకింగ్ ఎంతసేపు పడుతుంది? హాయ్, గుడ్ మార్నింగ్. ఎట్లా స్టార్ట్ చేయాలి? సోదొద్దామని నా ఫిట్నెస్ జర్నీ గురించి. నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా మారినా అంటే ఏం అయినందుకు మారిన అలా టిప్స్ అండ్ ట్రిక్స్ కాదు, టిప్స్ అని చెప్పాను కానీ ఫస్ట్ కథలే కదా. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఇట్లా మాట్లాడగానే చాలా రోజులైంది, కొంచెం ఉందన్నమాట. అదే నర్వస్. ఇప్పుడు నేను మస్తు లావు ఉంటున్నాను. నాకు అర్థం కాలే ఇంత లావు ఉన్నాను కానీ నాకు తెలీదు అంతుంది. ఇట్లా తప్ప నాకు నేను ఫ్యాట్ ఉన్నాను కానీ నాకు ఎప్పుడు అనిపించలే. అంత ఇగ్నరెంట్ ఉంటే. అంతేకాకుండా ఇంకోటి ఇంపార్టెంట్, నాకు ప్రాబ్లం ఉండే. అది ఇప్పుడు నా ఈ హ్యాండ్ ఉంది కదా, ఇంతే. నేను ఇట్లా టైట్ చేయలేను నా హ్యాండ్ని, ఇంతే. నేనంటే ఇంత గట్టిగా ట్రై చేస్తే ఇంత వస్తుంది అంతే. నేను నా హ్యాండ్ని ఇట్లా గట్టిగా ఇట్లా బిగించలేను. అది ఒక్కొక్కరు కోడ్ చెప్తాను అనమాట. ఒకరు నర్వ్స్ వీక్నెస్ అన్నారు, ఒకరు ఇంకొకరేమో బోన్స్, ఒకరేమో మజిల్, ఏదో ఒక్కొక్కరు కోడ్ చెప్తున్నారు. లాస్ట్ ఇంకోటి ఒక్కొక్కరు ఏమన్నారంటే 5 years వాడాలి ఈ టాబ్లెట్స్, అప్పుడైతే తగ్గుతుంది నీకు అన్నారు. 5 years టాబ్లెట్స్. ఒక్కొక్క రోజు ఒక 6-8 ఎన్నో గుర్తుగా లేవు. 6 నుంచి అట్లా 6 అట్లా టాబ్లెట్స్ తిన్న ముందు తిన్న తర్వాత అట్లా మస్తుండే. తర్వాత ఒక లాస్ట్ వాడు హైలైట్ వాడు హాస్పిటల్. ఆ హాస్పిటల్ పేరు వద్దులే. వాడు ఇట్లా చెక్ చేసినాడు. ఇట్లా నాకు ఇది కానీ ఇట్లా అన్నప్పుడు కానీ పెయిన్ వస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. అంత పెయిన్ ఉండే వాడు అన్ని చెక్ చేసి నీకేం లేదన్నాడు. నాకు ఇంకా హాస్పిటల్ మీద విరక్తి వచ్చేసింది. అరే వద్దు, నాకు అసలు ఏం తెలియదు వీళ్ళకనే ఫీలింగ్ లో వచ్చేసిన. ఒకసారి నా ఫ్రెండ్తో నేను లంచ్ పోయింది. తను తినేసి అది బాటిల్ క్యాప్ తీసిమని చెప్పింది, వాటర్ బాటిల్ క్యాప్ తీసి తీసుకొని ట్రై చేస్తుంటే రావట్లే. అంటే టైట్ చేయలేం కదా, ఫింగర్స్ టైట్ చేయలేము కదా, టైట్ చేయడానికి రావట్లేదు, తిప్పడానికి రావట్లేదు. సో తను అడిగింది, ఎందుకు ఇంత వీక్గా ఉన్నావు, ఇంత పందిలాగా ఉన్నావు, నా పక్కన ఎంత పందిలాగా ఉన్నాడు, నేను ఎనక పిల్లలా ఉన్నాను నీ పక్కన. అది లాస్ట్. తనే నాకు చెప్పింది, జిమ్ కొంచెం స్ట్రెంత్ గెయిన్ అవుతుంది, కొంచెం స్ట్రెంత్ పెరుగుతుందేమో చూద్దాం, లేదా కొంచెం బరువుగా తగ్గుతావు, కొంచెం హెల్దీగా ఉంటావు అని చెప్పింది. థ్యాంక్స్ టు హర్. సో అప్పుడు స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ 1 month జిమ్కి పోయినా. ఫస్ట్ ఫెయిల్యూర్ అది. ఒకసారి వెళ్ళి కార్డియో తప్ప ఏం చేయకుంటుండే, స్ట్రెంత్ ట్రైనింగ్ బొక్క. నాకు అసలు నాకు ఏం తెలియదు. వాడు వస్తుండే నాతో పాటు, చక్రీ వాడికి తెలుసు మనకే తెలుసు. సో కార్డియో ఒకటి చేసి ఇంటికి వచ్చేస్తుండే. 1 month పోయిన తర్వాత నాకు కానీ ఏమంత అనిపించలే, అందుకే మానేసిన. 1 month తర్వాత మానేసిన. తర్వాత సెకండ్ ట్రయల్ నేను ఉడిపోయినా. సెకండ్ కానీ మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను వెళ్తున్న జిమ్కి 1 month పోయినా, తర్వాత మళ్ళీ ఆపేసిన. నేను ఇప్పుడు రియలైజ్ అయినది. సరే ఇంకోటి థర్డ్ ట్రయల్. ఈసారి వెళ్ళిపోయినా. ఈసారి కొంచెం గట్టిగా నిలబడి, ఈసారి ఎట్లా అంటే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ పోయినా. ఉత్త ఎడ్డిగా చేయడం కాకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ పోయినా. ఇట్లా ఫుడ్ ఏం తినాలా, ఎందుకు, ఎట్లా, ఇదేం పెద్ద, నువ్వేం పెద్ద ఏం ఇయర్స్ చేయట్లే కదా, ఎందుకు ఈ సోది అది అనుకుంటూ. ప్రతోడు ఒకేలా స్టార్ట్ చేయడు, ప్రతోడు ఒకేలా వెళ్ళడు. ఒకటి ఎడ్డిగా, నేను ఫస్ట్ 2 months ఎడ్డిగా వెళ్ళినాను అంటే 2 failures అని చెప్పిన, అట్లా ఎడ్డిగా చాలా మంది వెళ్తారు. నేను అట్లా కాదు. ఇప్పుడు నేను కొన్ని వేల వీడియోస్ చూసింటాను యూట్యూబ్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. అంత డీప్గా పోయినా నేను దీంట్లో. ఇప్పుడు ఆ డీప్గా పోయిన దాని గురించి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే నా ఎక్స్ప్లెనేషన్ అంటే నా వేలో అందరికీ అన్నీ ఒకేలా అర్థం కావు కదా. నేను చెప్పేది అర్థమవుతుందేమో చూద్దాం. నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ లైక్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్, సో లెట్స్ ట్రై. ఇప్పుడు ఈ సోది ఎంత ఎందుకు అంటే, నేను హెల్దీగా ఉన్నా చాలా. ఇప్పుడు నేను పేడికలు బిగిస్తే ఏంటది, గాలి కూడా ఊపిరాడక చచ్చిపోతుంది, ఆ టైప్లో ఉందన్నమాట. అంటే
హెల్దీగా ఉన్నా అని చెప్పడానికి ఇది ఒకప్పుడు అట్లా ఉంటే బ్రో. ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చుంటాం కదా, ఇండియన్ టాయిలెట్ తెలుసు కదా, కూర్చున్నా లేయడానికి రాదు నాకు, లేయడం ఇట్లా ఇది నా పరిస్థితి, అంత ఘోరంగా ఉండి. ఇప్పుడు చూసినా కదా మొన్ననే 100 స్క్వాట్, అది ఓకేలే. అది అంటే అక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఇది చాలా హెల్ప్ అయింది. హెల్దీగా తినడం, వర్కౌట్లు, ఇది నీ లైఫ్ లో జరగాల. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు నాకు తెలియదు, ఏం చేస్తున్నావు తెలియదు, ఏ ఫెయిల్యూర్ లో ఉన్నావు సక్సెస్ లో ఉన్నావు అవన్నీ నాకు తెలియదు, బట్ మారుస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం నీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఇది నేనేదో నాకొక్కరికే జరిగింది ప్రతి ఒక్కరికి జరగదేమో అనుకుని నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళ లైఫ్ లో నుంచి అనేది నీ లైఫ్ లోనే వస్తుంది. జిమ్ జాయిన్ కాదు, జిమ్ లోనే చేయాలని ఏం లేదు, జాయిన్ చేసుకోవచ్చు. కథ ఫుడ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ కి వెయిట్ లాస్ కి తేడా ఉంది, ఇదంతా మనం తర్వాత మాట్లాడదాం. కానీ మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, స్క్రిప్ట్ లేకుండా వస్తే ఎట్లుంటుంది. సరే పర్లేదు, మొత్తానికి ఏమవుతుంది చెప్తున్నాను లేదా. ఏం లేదు, అంత పెద్ద వీడియో చేద్దామని నేను అనుకోలే, మొత్తం షార్ట్ చెప్పాలంటే మానిటైజేషన్ ఆన్ కావాలి, దానికోసం ఏదో వీడియో పెట్టి స్టార్ట్ చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాం. యూ గోట్ ద పాయింట్. అది కదా, అదే బ్రో. సర్లే, వీడియో చూస్తున్నావు, లైక్ కొట్టు, కామెంట్ పెట్టు, సబ్స్క్రైబ్ కొట్టు, చేస్తా. వీడియో చెప్పడం పోయిద్దాన్ని, ఓకేనా. ఇన్ఫర్మేటివ్ వీడియో, మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియో. నేను నేర్చుకుంది నీకు నేర్పిస్తాను. నేను నేర్చుకుంది నువ్వు స్టార్టింగ్ నుంచే నేర్చుకున్నావు అనుకో, ఇప్పుడు ఈ టైం లోపు నీ గ్రోత్ వేరేలా ఉంటుంది. నేను చేసిందంతా అదే చెప్పిన కదా, ఎడ్డీ అని. నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఏమంటే, నీ స్టార్టింగ్ పాయింట్ చూడు, అక్కడ నుంచే బెటర్ అవుతూ వద్దు, అర్థనే. ఐ హెల్ప్ యూ విత్ దాట్ అని చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకో.